స్పార్క్ లైన్స్ అంటే మనకి ప్రతి సెల్‌కి కూడా చార్ట్ అనేది రావడమే స్పార్క్ లైన్ అని చెప్తామండి. ఇక్కడ నేను 3 డిఫరెంట్ సబ్జెక్ట్ యొక్క మార్క్స్ అనేది స్టూడెంట్ మార్క్స్ అనేది తీసుకున్నాను. అయితే నాకు ఈ డిఫరెంట్ వీటన్నిటికి కూడా ప్రతి సెల్‌కి కూడా చార్ట్ రావాలి అనుకుంటున్నాను. అప్పుడు నేను స్పార్క్ లైన్ అనేది యూజ్ చేస్తాను. ఇక్కడ ఇన్సర్ట్‌లోకి వెళ్తే స్పార్క్ లైన్స్ అని కనిపిస్తదండి. ఇందులో మనకి 3 టైప్స్ ఉంటాయి. లైన్, కాలమ్, విన్ ఆర్ లాస్. ఈ మూడిట్లో మనం ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ నేను తీసుకుంటున్నాను లైన్. ఫస్ట్ డేటా అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. స్పార్క్ లైన్స్‌లోకి వెళ్ళి లైన్ అనే దాన్ని క్లిక్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ లొకేషన్ రేంజ్ అడుగుతుంది. ఈ సెల్ యొక్క రేంజ్ ఏ కాలమ్స్‌లో రావాలి మనకి ఆ రేంజ్ అనేది సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేస్తాము. చూసారు కదా! ఇలా మనకి స్పార్క్ లైన్స్ అనేవి వచ్చేస్తే కలర్ మనకి చేంజ్ అవ్వాలి అంటే డిజైన్ అనే టూల్‌లో మనకి కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. థాంక్ యూ. ఫుల్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. థాంక్ యూ.